సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ హరితాకల గారు. మేడంతో మాట్లాడి ఎమోషనల్ వెల్నెస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. భార్య భర్తల మధ్య ఒక ఎమోషన్ ఉంటుంది. ఏ ఎమోషన్ అంటే కసుబుసులు ఆడుకునే ఎమోషన్. ఇంట్లో సంథింగ్ ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే మిస్సెస్ కసుబుసం అంటారు భర్త మీద. కానీ కొన్ని విషయాల్లో భర్తలు భార్యల మీద అరవడం కానీ, కోప్పడడం కానీ, చిరాకు పడడం కానీ జరుగుతాయి. మేజర్గా ఇవన్నీ చూసుకుంటే భర్తలు ఎక్కువ భార్యల మీద చేస్తుంటారు. వేరే సెషన్ లో మాట్లాడుకుందాం కానీ భార్యల గురించి, ప్రజెంట్ భర్తల గురించి మాట్లాడుకుందాం. అయితే భర్తలు వాళ్ళ బిజినెస్ ప్రాబ్లం అనండి, ఆఫీస్ ప్రాబ్లం అనండి, సంథింగ్ వాళ్ళ వర్క్ పర్పస్ ప్రాబ్లం అనండి, బయట సొసైటీలో ప్రాబ్లం అనండి, సంథింగ్ అన్ని ప్రాబ్లమ్స్ బ్రెయిన్లో పెట్టుకుని ఫ్రస్ట్రేషన్ బయట తీసుకోకుండా ఇంటికి రాగానే భార్య మీద తీసుకుంటుంటారు. సంథింగ్ తిట్టడం, కసురుకోవడం, ఇలా రకరకాలుగా. వంట ఎంత బాగున్నా సరే బాలేదన్న ముక్కు వస్తుంది అక్కడ, ఆ స్టేట్లో ఉన్నప్పుడు అయినా. అయితే కొన్ని సందర్భాల్లో చూసుకుంటే కొంతమంది భార్యలు, అంటే భర్తలు చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీలో భార్యలు ఏమనరు, నెట్ మీద పెట్టుకుని చూసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుంటది. అసలు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? అసలు భర్తనే కొంగు కట్టుకోవడం ఎలా అంటారు? ఇప్పుడున్న జనరేషన్ ప్రతి అమ్మాయికి కావాలి ఇది. భర్తని కొంగు కట్టుకోవడం అని అంటే వి కాంట్ కంట్రోల్ కంప్లీట్లీ, కానీ వాళ్ళ మనసును గెలుచుకోవచ్చు. భర్త మనసుని ఎప్పుడైతే భార్య సంపాదించుకుంటుందో భర్త దాసోహం కాకుండా ఏడిపోతాడు. అంటే హీ కెన్ నెవర్ లీవ్ దట్ లేడీ కదా. ఇంకొకటి ఆఫీస్ స్ట్రెస్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే భర్త చాలా మటుకు భర్త మైండ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళు పొద్దున్న లెగిస్తే డీల్ చేయాల్సిందే, బయట వరల్డ్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, మీటింగ్స్ ఉంటాయి, ఒకరిని ఒప్పించాలి, వాళ్ళని ఒప్పిస్తే వాళ్ళు డీల్ చేయాలి. అవును కదా, వాళ్ళు పొద్దున్న లేస్తే బయటికి వెళ్తారు, డీల్ చేసుకొని నైట్కి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఎగ్జాస్ట్ అయిపోతారు. పాలిటిక్స్ ఉంటాయి, వాళ్ళకి పైనకి కిందికి లాగడాలు ఉంటాయి, వాళ్ళు అన్ని ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు. సో వాళ్ళకి వచ్చిన ఫ్రస్ట్రేషన్ కొన్నిసార్లు బాస్ ఏమైనా అంటాడు, ఆయన డైరెక్ట్ గా అనలేరు, లోపల దాచుకుంటారు. తిరిగి వచ్చిన తర్వాత ఒక మాట నేను అన్నా పడేవాళ్ళు ఎవరు అని వెతుకుతాం అందరం కూడా, అవునా కదా. సో అప్పుడు భార్య కనబడుతుంది భర్తకి. అలాంటి భర్తలు ఏం చేస్తారంటే, నా భార్యే నన్ను అర్థం చేసుకుంటదిలే, ఇది నన్ను వదిలి వెళ్ళదులే అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ భర్త కూడా నోటమట 2-3 మాటలు వదిలేస్తాడు. ఖచ్చితంగా ఇది తప్పని నేనేమనను, అలా అందరూ ఇలా ఉంటారని నేను అనను. అది వాళ్ళు అలా నేర్చుకున్నారు, వాళ్ళ నైజం అట్లా తయారైంది. మేబీ వాళ్ళు అదే చూసారు, లేదా వాళ్ళకి అంతే తెలుసు. నేనేమంటానంటే భర్తలు కొంచెం స్ట్రెస్ పైన వర్క్ చేయాలి సంజయ్. బికాజ్ వైఫ్ ఒక్కటే ఇది కొంగును కట్టేసుకోలేదు. అది మళ్ళీ సెషన్ చేద్దాము. కానీ మా హస్బెండ్ ఒకటి మంచి మాట చెప్పారు, ఐ వాంట్ టు షో దిస్. ఇప్పుడు ఇలా బాటిల్ ఉంది వాటర్, ఓకే, 1 లీటర్ బాటిల్ అనుకుందాం సపోజ్. నేను ఇలా పట్టుకున్నాను నా చేతిలో, నేను ఇలా ఎంతసేపు ఉండగలను? మాక్సిమం 10 minutes. ఎలా ఎంతసేపు? 10 minutes, 15 minutes. నేను ఎంతవరకు అది పట్టుకోవాలనుకుంటే అంతవరకు పట్టుకోగలను. అలానే ఇప్పుడు హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆ స్ట్రెస్ని అక్కడే వదిలిపెట్టాలా, అది అలా క్యారీ చేసి ఇంటి దాకా తీసుకొచ్చి ఆ స్ట్రెస్ని మా వైఫ్కి ఇవ్వాలా? ఇక్కడ స్ట్రెస్ కంట్రోల్ అనేది భర్తకు మాత్రం చెప్తున్నారు, కానీ భర్త స్ట్రెస్ లో ఉన్నప్పుడు భార్య ఎలా కూల్ చేయాలంటారు? దాని గురించి కూడా ఫస్ట్ సైలెంట్గా ఉండాలి. భర్త అంత అలసిపోయి వస్తాడు కదా, భార్య ఏం చేయాలంటే ముందు భర్తకి డోర్ ఓపెన్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. లేకపోతే నా మొగుడు వచ్చింది తెలియదు, నీళ్ళు తాగింది తిన్నది తెలియదు. భార్యలు ఆర్ సో బిజీ విత్ సంథింగ్ ఎల్స్. నేను అందరినీ అన్నాను, జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ని పర్సనల్గా ఎవరు తీసుకోవద్దు. బట్ ఎస్, భర్తకి ఎప్పుడైతే భార్య నవ్వుతూ సంతోషంగా డోర్ ఓపెన్ చేస్తుంది చూసారా, సగం స్ట్రెస్ వాళ్ళ గుమ్మం బయటే వదిలేసి లోపలికి వస్తారు. సైంటిఫికల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఏ ఇంట్లో అయితే భార్య నవ్వుతూ భర్తను పలకరిస్తుందో, ఇన్ని గంటలు దూరం అయి మళ్ళీ కదా ఇంటికి వచ్చారు, వచ్చినప్పుడు ఎప్పుడైతే భార్య స్మైల్ ఇచ్చుకుంటూ హాయ్ హౌ వాజ్ యువర్ డే అని అడిగింది అనుకో, నీ డే ఎలా ఉంది అని, సగం స్ట్రెస్ గుమ్మం బయటనే. యా ఇది పర్లేదు బానే ఉంది అనుకుంటూ వాళ్ళ థింకింగ్ లో సగం వదిలేస్తారు. లోపలికి రాంగ్. ఇఫ్ యూ కెన్ హగ్, వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ సిస్టమ్ కాబట్టి చుట్టుపక్కల మన పిల్లలు ఉంటారని మనకు ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే అయ్యో అత్తమామలు ఉన్నారు అనిపించిన వాళ్ళు జనరల్గా హగ్ చేసుకోవడం, అట్లీస్ట్ గివ్ ఇట్ సెకండ్. మనం ఎందుకు హ్యూమన్ టచ్ ఎందుకు తెలుసా ఇంపార్టెంట్? మనం టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి. హగ్స్ ఎందుకు ఇంపార్టెంట్, టచ్ ఎందుకు ఇంపార్టెంట్? మీరు ఎక్కడైనా కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం ఎందుకు? దేర్ విల్ బి సమ్ ఎనర్జీ ఫ్లో.
నా నుంచి నీకు, నీ నుంచి నాకు ఒక ఎనర్జీ ఫ్లో జరుగుతుంది ఆ టచ్ వచ్చినప్పుడు, రైట్? ఫిజికల్ కాంటాక్ట్ అందుకే చాలా ఇంపార్టెంట్. నువ్వు అట్లీస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు కదా. యాక్చువల్గా భర్త ఇంటి నుంచి వచ్చిన తర్వాత కిస్ చేయాలంట వైఫ్. సరే ఇండియన్ సిస్టంలో అంత సీన్ లేదు, అట్లీస్ట్ హగ్ కూడా ఛాన్స్ లేదు, అట్లీస్ట్ ఆ షేక్ హ్యాండ్ యా, ఒక షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేమా? దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు 75% స్ట్రెస్ అక్కడే వెళ్ళిపోతుంది. అవును, ఇంక నువ్వు ఆటోమేటికల్గా 75% మీ ఆయన గెలుచుకున్నట్టే కదా, కొంగును కట్టుకున్నట్టే కదా. ఒకరోజు చేసి వదిలేదు. కన్సిస్టెన్సీ మ్యాటర్స్. నీ మూడ్ బాగున్నా బాగోకపోయినా, మీ ఆయన నీతో మంచిగా మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా, నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా రోజు ఈ హ్యాబిట్ చేసుకోండి. ఈ ఒక్క హ్యాబిట్ నుంచి 30 days తర్వాత మేడం, ఎస్ మేడం, ఈ ఒక్కటే నేను హ్యాబిట్ చేసుకున్నాను, నా లైఫ్ ఎంత ఇంప్రూవ్ అయింది తెలుసా మేడం అంటారు. యా, దిస్ ఇస్ నాట్ ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్. ఇదేం ఫేక్ కాదు, రియల్ గానే చెయ్యండి. నేను ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ స్మైల్ దగ్గర వాడతాను, దీంట్లో ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ వాడద్దు. ఇక్కడ బీ యువర్ సెల్ఫ్. హార్ట్ఫుల్ గానే ఓపెన్ చేశాడు. కొంగు కట్టుకోకపోతే ఇంకెక్కడ కట్టుకుంటాడు? మీ వెనకాల తిరుగుతారు. దే విల్ కేర్ బికాస్ ఎందుకంటే మనం కేర్ నేర్పిస్తున్నాం. ప్యారలల్ గా హస్బెండ్ కి నేను ఇంత కేర్ ఇస్తూ ఏం నేర్పిస్తున్నా, నాకు కూడా అంత కేర్ కావాలి. నెక్స్ట్ టైం చూడండి, ఇప్పుడు ఇలా హ్యాబిట్ చేసాము, సపోజ్ నేను బయట నుండి ఇంటికి వచ్చాను, డోంట్ యూ థింక్ మై హస్బెండ్ విల్ డూ ద సేమ్? అంటే మనం ట్రైనింగ్ ఇస్తున్నాం ప్యారలల్ గా, వాట్ ఈస్ రైట్, నాకేం నచ్చుతుందో మనం డిజైన్ చేసుకుంటున్నాం. ఇది ఎక్కువ చేసే కొద్దీ ఆబ్వియస్లీ భర్త మనకి మ్యాగ్నెట్ గా మనం వెనకాల తిరగకపోతే ఇంకెక్కడికి వెళ్తాడు? యా, ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, ఆడపిల్ల ఎప్పుడు కూడా ఏడవద్దు. భార్యలు చేసే తప్పేంటి తెలుసా? భర్త ముందు ఏడవటం. మరి ఎవరితో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి మేడం, వాడి వల్లనే ఏడుస్తున్నాను నేను, వాడి కోసం, వాడికి కాకపోతే ఇంకెవరికి చెప్పాలి నేను అని అంటారు. వాడు అని నా దగ్గరే సంభోషిస్తున్నారంటే ఇక వాళ్ళు భర్త ముందు ఇంకెన్నో అంటున్నారు, నా దగ్గర కొంచెం కంట్రోల్ చేసుకుని అంటారు. కుక్క నక్క సిగ్గులేని గాడిదా అని ఫోన్ చేసింది ఒకరోజు, భర్తని పక్కనే పెట్టుకుని ఒక ఆవిడ నాకు. భర్తని అంత బాధ, అంత భయంకరంగా నువ్వు ఆల్రెడీ మైండ్లో అన్ని తిట్టుకుంటూ ఉంటే ఇంకా మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏముంటుంది సంజయ్ రిలేషన్షిప్లో? నా తలకాయ నా డోంట్ సే దాట్. మనం ఏది ఆలోచిస్తామో అదే మళ్ళీ మ్యాగ్నిఫై చేసుకుంటాం వాళ్ళ దగ్గర. సో డోంట్ యూజ్ దీస్ వర్డ్స్. భర్తని ఎప్పుడు కూడా మనసులోనే, మన మైండ్లో చాలా పెద్ద పొజిషన్ ఇవ్వండి. వాళ్ళే మన లోకం, ఆయనే నా లోకం అని మనం ఎప్పుడైతే చేస్తామో మన వైబ్రేషన్స్ ఏం వెళ్తాయి? వాళ్ళకు కూడా మనం ఏం ట్రైన్ చేస్తున్నాము, వాళ్ళ లైఫ్లో కూడా నన్ను ప్రయారిటీ పెట్టుకోండి అని నేర్పిస్తుంటాం. అది ఎలా అవుతుంది? నేను ప్రయారిటైజేషన్ లిస్ట్లో ఫస్ట్లో పెట్టుకున్నప్పుడు అవుతుంది. అంతేగాని పొద్దున్న లెగిస్తే మా అమ్మతో మాట్లాడినాక నీతోని నువ్వు లిస్ట్లో లాస్ట్లో ఉన్నావు నేనే బిహేవ్ చేసినాను అనుకో, వాళ్ళు కూడా నేను లిస్ట్లో లాస్ట్లో పెడతారు. 9 o'clock కల్లా నా ఇంట్లోకి మా ఆయన వచ్చేలాగా చూడు అంది ఒకరోజు నాకు ఫోన్ చేసి ఒక. నేను అడిగినా, ఓకే 9 కల్లా మీ ఆయన రావట్లేడు అని అంటే, సరే నేను ట్రై చేస్తానమ్మా, నేను మాట్లాడతాను. ఎప్పటి నుంచి ఇట్లా రావట్లేరు మీ ఆయన 9 కల్లా నైట్? పెళ్ళైనప్పటి నుంచి ఉంది. 17-18 years అయింది పెళ్ళై. 17-18 years నుంచి భర్త 9 కల్లా ఇంటికి రావట్లేదంటే నువ్వెలా అట్రాక్ట్ చేస్తున్నావు నీ హస్బెండ్ని? 9 కల్లా పడి అరే నా కోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది ఇంట్లో అని అట్రాక్టివ్గా రెడీ అవటం రాదా? అంటే నేను తిట్టట్లేదు సంజయ్, దిస్ ఈజ్ అన్ ఆర్ట్ టు అట్రాక్ట్ యువర్ మ్యాన్. నేను ఓన్లీ సెడ్యూసింగ్ అండ్ సెక్స్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. నీ కంపెనీ వాళ్ళకి నచ్చాలి అని అంటే ఇన్ యువర్ థాట్స్ యూ షుడ్ బి సో లవ్ఫుల్ ఫర్ దెమ్. నువ్వు ఇచ్చే ఎనర్జీ అంతా బేవకూఫ్, స్టూపిడ్ ఫెలో, వర్స్ట్ ఫెలో, సైకో, సాడిస్ట్, ఇడియట్ అంటున్నావు అండ్ అవతల వాళ్ళ నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? డోంట్ డూ దాట్. బికాజ్ యువర్ ఓరా ఈ సంథింగ్ లైక్ యూ కాంట్ అట్రాక్ట్. నీ ఓరా నువ్వు ఏం చేసుకుంటున్నావు అంటే వేరే వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టు లేదు, అది రిజెక్ట్ చేసి రిపెల్ చేసి వాళ్ళు పారిపోయేటట్టుగా ఉంది, రైట్? కొంతమంది నచ్చకపోవచ్చు ఆడవాళ్ళకి ఇది, బట్ ప్లీజ్ స్టార్ట్ డూయింగ్. లవ్ అండ్ కేర్ ఈజ్ వాట్ మనకు అందరికీ కావాల్సిన లాస్ట్కి అదే కదా. రోజుకి ఒక 2 హగ్గులు, ఒక కిస్. మనం ఆయన చాలా స్ట్రెస్ఫుల్గా బయటకు వెళ్తున్నారు అండ్ ఐ వాజ్ లైక్ హలో అన్నాను. అండ్ ఐ వాజ్ లైక్ ఇట్లా వెనక్కి తిరిగి ఏంటి నాకు టైం అవుతుంది చెప్పటే, 1 and go అన్నాను. అండ్ ఈ వాజ్ లైక్ స్మైల్ ఇచ్చుకుంటా, హీ కేమ్ అండ్ హీ కిస్డ్ అండ్ వెంట్. అంటే ఇది ఎంత ప్రైవేట్ది నేను ఎందుకు చెప్తున్నానంటే, స్మాల్ థింగ్స్ మ్యాటర్ ఇన్ ఏ రిలేషన్షిప్. భర్త స్ట్రెస్ఫుల్గా వెళ్తున్నాడు అని అన్నప్పుడు ఆ నిమిషం స్ట్రెస్ తీయడానికి నేను హెల్ప్ చేయలేనా, రైట్? సో ఇప్పుడు నేను ఇది చేశాను కదా, నెక్స్ట్ టైం నేను స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు డోంట్ యూ థింక్ మై హస్బెండ్ ఈస్ సేయింగ్ దిస్? వెంటనే నాకు స్మైల్ రాదా? సో యూ ట్రైన్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ కెన్ ట్రైన్ యువర్ మ్యాన్. చాలా మంది మా ఆయనకి నచ్చట్లేదు మేడం, నా ముఖం మీదనే పిచ్చెక్కింది నీకు, నేను చూస్తేనే ఆ సేమ్ పుడుతుంది అంటారు. నా దిస్ బికాజ్ యువర్ ఎనర్జీ. సెల్ఫ్ వర్కే నేర్పిస్తాం సంజయ్. మనకు కనెక్ట్ అయ్యారంటే ఫస్ట్ మనం నేర్పించేదే వాళ్ళని వాళ్ళు వర్త్ పెంచుకోవటం. మ్యామ్, ఈ చిన్న డిస్టర్బెన్సే కాకుండా
ఇంకా ఫ్యామిలీలోనే చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య. అలాంటి డిస్టర్బెన్సెస్ అన్నిటికీ మీ దగ్గర సమాధానం దొరుకుతుంది అంటారా? అన్నిటికీ సొల్యూషన్ మనం చెప్పలేం, కానీ ఫస్ట్ వాళ్ళపైన వాళ్ళు వర్క్ చేసుకోవడం నుంచి స్టార్ట్ చేస్తాం. మెల్లగా లెవెల్ బై లెవెల్ వెళ్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి రిలేషన్షిప్స్ దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ తన్ని తాను సంపాదించుకోవాలి కదా, తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క రిలేషన్షిప్ స్టెప్ బై స్టెప్ వెళ్తాం. ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకుంటారో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవసరమే రాదు సంజయ్. నాకు 150+ క్లయింట్స్లో ఇప్పటిదాకా కూడా మాక్సిమం ఒక 20+ క్లయింట్సే నెక్స్ట్ లెవెల్ దాకా వెళ్ళారు. వాళ్ళ ఫస్ట్ లెవెల్ దాకానే సరిపోయింది. దే ఆర్ సో హ్యాపీ అండ్ దే వెంట్ ఆల్సో. సరిపోతుంది నేను అబ్జర్వ్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.